ఎలక్షన్స్ మే 13 అయితే ఇప్పుడు పోరాపోరి మాటల యుద్ధం అయితే జరగబోతుంది. అయితే ఇక్కడ సీఎం జగన్ని పరదాల మహారాణి అంటూ గబ్బర్ సింగ్ అన్న వ్యాఖ్యలు ఎలా వెళ్తున్నాయి ఏంటి, వీటన్నిటిని విశ్లేషిస్తానికి మనతో పాటు పొలిటికల్ అనాలిసిస్ డివిఎస్ గారు ఉన్నారు. వారిని తెలుసు. సార్ నమస్తే. నమస్తే సార్. చాలా ఎప్పుడు అంత త్వరగా పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగా పద్ధతిగా మాట్లాడేవారు, కాస్త డైరెక్ట్గా పరదాల మహారాణి అంటూ డైరెక్ట్గా సీఎంని ఇంటి ఇప్పుడు అపద్ధర్మ సీఎం అనుకోండి ఆయన్ని వ్యాఖ్యానించడం కావచ్చు, ఇంత హోరాహోరీగా జరుగుతున్న దగ్గర ఈ వ్యాఖ్యలు మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి అనవసరంగా లేపి తన్నించుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ అనవసరంగా లేపి తన్నించుకోవటమే కదా ఇది. ఎందుకంటే కదిలించటం ఎందుకు అతన్ని? ఆయన మానాన ఆయన మామూలుగా వెళ్తున్నాడు. అతను వారాహి యాత్రకి అతను వెళ్తున్న దీంట్లో ప్రతిదీ అలాగే చేస్తున్నాడు అనమాట. ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడుతున్నాడు. దానివల్ల ఏమవుతుంది? ముఖ్యమంత్రి పల్చనవుతున్నాడు. ముఖ్యమంత్రి స్థానం, ముఖ్యమంత్రి హుందాతనం, ముఖ్యమంత్రి యొక్క గాంభీర్యం జగన్మోహన్ రెడ్డిలో ఏ కోశానా కనపట్టలేదు. దాన్ని నిలబెట్టుకునే ఇది కూడా ఆయన ఎప్పుడు ఏ సందర్భంలోనూ చేసిన పాపాన పోలేదన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి తగ్గ హోదా, దానికి తగ్గ గంభీరం, దానికి తగ్గ హుందాతనం ఉండాలి కదా. ఏంటి ఆ మధ్య కూడా ప్రతి చోట అతను ఏం చేస్తాడు? పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడతాడు. ఏదో కార్లు మార్చినట్టు నియోజకవర్గాలు మారుస్తున్నాడు, కార్లు మార్చినట్టు పెళ్ళాలను మారుస్తున్నాడు. ఇలా 3 పెళ్ళాలు, 2 పెళ్ళాలు, 4వ పెళ్ళం ఇట్లా అంటున్నప్పుడు అంతకుముందు కూడా సీరియస్ అయ్యాడు పవన్ కళ్యాణ్. ఏంటి 4-5 పిల్లలు అది ఇది అన్నప్పుడు వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని, అంటే కరెక్ట్గా భార్యల సంఖ్య కరెక్ట్ కాదు, పిల్లల సంఖ్య కరెక్ట్ కాదు, ఇట్లా ఎక్కించి చెప్పడంలోనే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇక్కడ జగన్మోహన్ ముఖ్యమంత్రి అయ్యుండి కూడా భార్యల గురించి మాట్లాడినప్పుడు మహిళలు కూడా అక్కడ వాళ్ళ భార్యలు కూడా ఇబ్బంది పడతారు. కానీ ఏ రోజు వాళ్ళ భార్యలో చేతను కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు షర్మిల కంప్లైంట్ చేసినట్టు ఏ రోజు వాళ్ళ ఇంటి సభ్యులు అక్కడ కూడా కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లి భయపడి వెళ్ళిపోయినట్టు. ఇలాంటి సందర్భాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వ్యక్తిగత జీవితం ప్రజలకు అనవసరం కదా. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ కాదు కదా. ఇప్పుడు ఆయన సినిమా లైఫ్ గురించి కాదు కదా. ఆయన ఏంటి రాజకీయ పార్టీ పెట్టాడు, ప్రజలకి ఇవి చేస్తున్నాడు. అతను చేస్తున్న దాంట్లో తప్పేదని ఉంటే చెప్పండి. కౌలు రైతులకి ఆయన ఏదో ఆయన సొంత సొమ్ము సంపాదించుకున్నది ఇచ్చాడు. చనిపోయిన కౌలు రైతులకి అందరికీ తలా ₹1,00,000 చొప్పున ఒక్కొక్క కుటుంబాన్ని పిలిచి. అట్లాగే ప్రతి చోట ఎక్కడ ఎవరికి ఆపద వచ్చినా కూడా ఉద్దానం. ఇవాళ ఉద్దానంలో ఆ ప్లాంట్లు పెట్టారంటే కిడ్నీ బాధితులకి అక్కడ ఇవాళ అంత గొప్ప రీసెర్చ్ ఇది వచ్చిందంటే ఈ మొత్తానికి కారణం ఎవరు? దాన్ని ఎత్తుకున్నది ఎవరు? ముఖ్యమంత్రిగా చంద్రబాబు హయాంలో ఉన్నప్పుడే నీకు 2017, 2016, 2018లోనే పవన్ కళ్యాణ్ ఉద్దానం సమస్య మీద పోరాటం చేశాడు. అతను ఆ డెలిగేషన్స్ని తీసుకువెళ్ళి చంద్రబాబుతో ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్దానం దగ్గర ఆ ప్లాంట్స్ అన్నీ కూడా పెట్టింది, అమౌంట్స్ ఇచ్చింది. వాటిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటిన్యూ చేస్తూ ఇవాళ ఒక ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. ప్రపంచానికే కొరుకుడు పడని సమస్య ఏది? ఉద్దానం. అసలు ఎందుకు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలకి ఆ కిడ్నీస్ అలా దెబ్బతింటున్నాయి? ఇప్పుడు వాళ్ళకి పింఛన్లు కూడా ఇవ్వటం ప్రారంభించారు. ఏది? ఆ కిడ్నీ వ్యాధిగ్రస్తులకి చంద్రబాబు హయాంలో. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ₹1,000 ఎంతో పెంచాడు. అది కాదు కదా. నువ్వు వ్యక్తిగత విమర్శలు కాదు కదా చేయాల్సింది. రాజకీయపరమైన విమర్శలు చేసుకోండి, ప్రజోపయోగమైన విమర్శలు చేసుకోండి. సంఘానికి ఏం ఉపయోగం అనేది కదా చూడాల్సింది. ఇతనేంటి నియోజకవర్గాలు మార్చాడు అన్నాడు. నువ్వు మార్చలేదా నియోజకవర్గాలు? నీ వాళ్ళని నన్ను అడుగుతున్నాడు. ఎమ్మెల్యేలను ఎంపీలుగా పెట్టావు, ఎంపీలను ఎమ్మెల్యేలుగా పెట్టావు. గుంటూరు అని తీసుకుపోయి ప్రకాశం జిల్లాలో పెట్టించావు. చిలకలూరుపేట నుంచి విజయవాడకి వచ్చినారు, కొంత గుంటూరుకు మార్చావు చిలకలూరుపేట ఆమెని. నెల్లూరు నుంచి నరసరావుపేట తీసుకొచ్చాడు. నువ్వు అన్ని నియోజకవర్గాలు నువ్వు మార్చి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం మారిస్తే నీకెందుకు అభ్యంతరం?
ఇప్పుడు అది కాదు కదా, దానికి పెళ్ళాళ్ళకి ముడి పెట్టడం అంటే ఇప్పుడు ఆయనకి ఎంతమంది పెళ్ళాలు అది కూడా కరెక్ట్ ఫిగర్ చెప్పావు. 4 పెళ్ళాం అనగానే ఆయన కోపం వచ్చేమన్నాడు, నా 4వ పెళ్ళాం నువ్వేరా అన్నాడు. నిన్న కూడా అన్నాడు అదే మాట, ఏమని నువ్వే నా 4వ పెళ్ళానివి అనగానే అసలు జనాల్లో దాదాపు ఒక 10 నిమిషాల పాటు ఆపకుండా కేరింతలు వాయిస్. అసలు సోషల్ మీడియాలో అయితే జగన్మోహన్ రెడ్డికి ఆడపిల్ల గెటప్ వేసేసి చాలా చక్కగా ఉన్నాడు మనిషి కూడా, ఆడపిల్లగా ఉండేసరికి అతను ఎక్కువగా మామూలుగానే సిగ్గుపడతాడు. ఏది ఆగాడిలాగా ఉండకుండా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మనం చూసినట్లయితే తల ఉంచుతాడు, అటు వంచుతాడు, ఇటు వంచుతాడు, సిగ్గుల మొగ్గ అనమాట. ఆడపిల్ల గెటప్ వేసేసరికి ఎట్లా ఉండిపోయింది, ఇక విజయమ్మకు కూడా నచ్చి ఉంటుంది. అది షర్మిల మగవాడే జగన్ అమ్మాయి అయితే బాగుండేది, నాకు ఈ సమస్య ఈ తలనొప్పే ఉండేది కాదు, రాజశేఖర రెడ్డి అసలైన వారసురాలుగా షర్మిల ఉండేది, చక్కగా మంచిగా జనంలో కలిసిపోయేది. అవును, కొడుకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పరదాల మహారాణి అని అన్నాడంటే ఇదే కారణం, ఏది 4వ పెళ్ళంగా భావించే అన్నమాట. నువ్వెందుకని జనంలోకి వెళ్ళలేకపోతున్నావు? పాదయాత్ర చేసావు, బుగ్గలు నిమిరావు, తలలు నిమిరావు, ముద్దులు పెట్టుకున్నావు, అంత బాగా మమేకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలనే కలవలేదు కదా, జనానికి ఎంత దూరం అయ్యాడు. ఇప్పుడు పరదాల మహారాణి అనే పదం ఎందుకు వాడాడంటే కారణం ఇదే అన్నమాట. ఏది నువ్వు క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళాలా, ఎక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి మందడం సెక్రటేరియట్కి 15 కిలోమీటర్లో 10 కిలోమీటర్లో ఉంటుంది. అలా వెళ్ళాలంటే ప్రతి ఇంటి దగ్గర 2-3 పోలీసులు కాపలా, వలలు కట్టి వాళ్ళు ఎక్కడ రాళ్ళేస్తారోనని. ఎందుకంత దొంగ బతుకు? ఇప్పుడు పరదాలు కట్టుకుని వెళ్ళడం అంటే 17 మంది 16 మంది ముఖ్యమంత్రులు ఎవరన్నా ఈ పరిస్థితి వచ్చిందా? ప్రజలంటే భయపడే ముఖ్యమంత్రిని మనం ఇప్పుడే చూస్తున్నాం. ఇప్పుడు పరదాల మహారాణి అన్నది అందుకే అన్నమాట. ఏది 2 కిలోమీటర్లకి హెలికాప్టర్ నీకు, 20 కిలోమీటర్లు నువ్వు హెలికాప్టర్ వెళ్ళాలంటే 200 కిలోమీటర్ల అవతల ఉన్న హెలికాప్టర్ని పిలిపిస్తావా? ఇప్పుడు కిష్టాయపాలెంలో నువ్వేదో నివేశన పట్టాలు ఇవ్వాలా, ఇళ్ల పట్టాలు, రోడ్డు మీద వెళ్తారు. అలాంటిది హెలికాప్టర్లో వెళ్ళాడు. తెనాలి ఎంత దూరం, తాడేపల్లి నుంచి తెనాలి హెలికాప్టర్లో వెళ్తాడు. అందుకు కదా పరదాల మహారాణి అని అన్నది. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి జనానికి దూరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జనమే అతని దూరం పెట్టే పరిస్థితి వచ్చింది. పక్కన తెలంగాణ ముఖ్యమంత్రిని మీరు చూశారు, కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు? కేసీఆర్ ఓటమికి ప్రధాన కారణం ఇదే. ఏది ప్రగతి భవన్కే పరిమితమయ్యాడు, లేకపోతే ఫామ్ హౌస్కే పరిమితమయ్యాడు. సెక్రటేరియట్కి వెళ్ళటం అసలు మానేశాడు, నామోషిగా ఫీల్ అయ్యాడు. సెక్రటేరియట్కి వెళ్తే ఎక్కడ ముఖ్యమంత్రి పదవి మళ్ళీ కొడుక్కి రాదో, గత ముఖ్యమంత్రులకు ఆ సెక్రటేరియట్ ఏదో కలిసి రాలేదని అది కూలగొట్టి కొత్త సెక్రటేరియట్ కట్టి, తీరా కొత్త సెక్రటేరియట్ కట్టితే దాంట్లో ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు ముఖ్యమంత్రిగా? రేవంత్ రెడ్డి. అంటే ఏంటి, జనానికి దూరమైన కేసీఆర్ ఏ విధంగా ఓడిపోయాడో జనానికి దూరమైనటువంటి జగన్మోహన్ రెడ్డికి కూడా అదే ఘోర పరాజయం. అతి తొందరలో ఇప్పుడు పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ వర్సెస్ ఏదైతే పరదాల మహారాణి, వీళ్ళిద్దరూ అసెంబ్లీలో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? 3 నెలలు 4 నెలల ముందే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అనేది బలంగా వెళ్ళిపోయింది ప్రజల్లో. తెలుగుదేశం ఎప్పుడైతే జనసేన పొత్తు పెట్టుకుందో ఇక వార్ వన్ సైడ్ అనుకున్నారు. బీజేపీ కూడా వచ్చి చేరేసరికి ఇది మళ్ళా 2014 ఇది రిపీట్ అవుతుంది అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అవుతాడు, మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ రేపొద్దున పిఠాపురం నుంచి 1,00,000 ఓట్లతోనే గెలిచి వస్తానంటున్నాడు, మనం చూసాము. మరి పవన్ కళ్యాణ్ రేపు డిప్యూటీ సీఎం అవుతాడా? లేదు ప్రధాన మంత్రిత్వ శాఖ ఏది హోమ్ మినిస్టరో లేదో ఇలా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మరి ఆయన మంత్రిగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి లేకపోతే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి సభకి వెళ్తే ఎలా ఉంటుంది ఆ సభ? అసలు వెళ్తాడా? మనకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి అయితే వెళ్ళడు అనమాట.
ఎందుకంటే ఇతనికి ఇలాంటి పట్టింపులు ఎక్కువ ఉంటాయి. గతంలో మనం చూసాం కోడెల శివప్రసాద్ స్పీకర్గా ఉంటేనే ఇతను ఒక 2 ఏళ్ళు సభకి వెళ్ళి తర్వాత 3 ఏళ్ళు ఎగ్గొట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రేపొద్దున శాసనసభలో ఉంటే జగన్మోహన్ రెడ్డి అదే సభలో పవన్ కళ్యాణ్ చూడాల్సి వస్తే, స్పీకర్గా రఘురామకృష్ణరాజు కనుక వస్తే అసలుకి ఒక ఆస్కార్ రేంజ్ సినిమాని మనం లైవ్లో చూస్తున్నాడు. ఇప్పటిదాకా ఎప్పుడు ఆసక్తికరంగా అసెంబ్లీని చూసుండరు జనాలు. ఇకపైన దీని గురించి ఆసక్తికరంగా కూర్చొని మరి చూసేటువంటి ఒక పరిస్థితి అయితే ఏర్పడుతుండొచ్చేమని చెప్పి అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ చర్చనీయాంశం మాత్రం ఇదే, ఏది పరదాల మహారాణి వర్సెస్ రేపు శాసనసభలో ఎలా ఉండబోతుంది విత్ RRR. సో చూద్దాం సార్, మొత్తానికి ఆ సమయం కూడా అతి తొందరలో జరగబోతుంది కాబట్టి గబ్బర్ సింగ్ వర్సెస్ పరదాల మహారాణి ఎలా ఉండబోతుంది ఎపిసోడ్ ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా చూద్దాం సార్. థ్యాంక్ యూ. నమస్తే.